11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ అంబరాలంటిన విధంగా అయితే ఈరోజు విశాఖ వేదికగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నేరుగా డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి సాధారణమైన ప్రజల్లోనే కలిసి ఈరోజు యోగా చేయడం పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటి ఎంత సాదాసీదా వ్యక్తిగా ఎలా మారారు? ఇది యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది ప్రపంచానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదివరకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ 177 దేశాల్లో ఈ యోగా దినోత్సవం ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మన విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలంతో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మిగిలిన కూటమి నాయకులు అందరూ కలిసి ఏదైతే ప్రధానమంత్రి గారు ఆకాంక్షించారో విశాఖపట్నంలో చేద్దాము, ఆంధ్రప్రదేశ్లో చేద్దామని చెప్పిన ఆ పిలుపు మేరకు మొత్తం యావత్తు విశాఖ పుర ప్రజలందరూ కూడా తరలి వచ్చి అందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి అత్యంత అద్భుతంగా ఈరోజు యోగా చేశారంటే నిజంగా విశాఖ పుర ప్రజల యొక్క అభిమానాన్ని, యోగా పైన ఉన్న ఆసక్తిని కూడా మనం చూసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళ చూస్తే మోర్ దెన్ 3 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేశారు. ఉదయమే 2 గంటలకి 2:30కి లేచి వాళ్ళు ప్రాంగణానికి చేరుకుని చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది కేవలం విశాఖపట్నంలోనే జరుగుతుంది, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. ప్రపంచ రికార్డ్స్లో విశాఖపట్నము తొలి స్థానం కింద ఉంటుంది యోగా విషయంలో. దీనికి అందరినీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం దగ్గర నుంచి కలెక్టరేట్ నుంచి కలెక్టర్స్ కానీ, ఇంకా మిగిలిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ పబ్లిక్ సహకరించిన వలన గ్రామ వాలంటీర్సు, పీడీలు, ఏపీడీలు, సిఓస్, ఆర్పీస్ అందరూ కూడా అత్యంత అద్భుతంగా వారు పనిచేయటం అనేది నిజంగా చాలా చాలా ఆనందదాయకము. తప్పనిసరిగా ఈ ప్రజలు ఈ యోగాని ఈ రోజుతో ఆపేయకుండా తప్పనిసరిగా ప్రతిరోజు దినచర్యగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే అదేవిధంగా సాగర్ తీరం అంతా కూడా సుమారుగా ఈరోజు ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి సుమారుగా చూసుకుంటే భీమిలి వరకు 28 కిలోమీటర్లు కూడా మొత్తం ఒక పచ్చ తివాచీతో పరిచి ఈరోజు సుమారుగా 5 లక్షల మందితో ఒకే వేదిక చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కూటమి నాయకులు ఒక పిలుపుతో ఎంతమందిని ఏ విధంగా సమీకరించారు ఏంటిది? అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు అట్లాగే కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. సుమారు 62 కోట్ల రూపాయలు వారు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము దానికి ఇంకా మిగిలింది ఎంత అవసరమైతే అంత రాష్ట్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ చేస్తూ సుమారు 12,000 బస్సెస్ని కూడా సేకరించి, మోర్ దెన్ 12,000 బస్సెస్ని సేకరించి అత్యంత అద్భుతంగా చేయటం జరిగింది. ఇంకెప్పుడు వైజాగ్లో ఇటువంటి ప్రక్రియ జరుగుతుందని మాత్రం నేను అనుకోను. ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులుగా భావించవలసిన అవసరం ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం జరిగితే మరోవైపు వామపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ ఆంక్షలతో పూర్తిగా విశాఖను కొట్టుదిట్టం చేశారు. గత 15 రోజులుగా అయితే మాత్రం ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. దీన్ని ఎలా చూడాలి? 15 రోజులు అనే మాట అవాస్తవము. ఇది నిన్నటి నుంచి కొంచెం ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకంటే మన విశాఖపట్నము ప్రపంచ పటంలో యోగా అంటే విశాఖపట్నం అనే పేరు వచ్చేటట్టు చేయటానికి ప్రజలు ఆ మాత్రం సహకరించవలసిన అవసరం ఉంది. అందులో ఈరోజు పూర్తి సెలవు దినంగా ప్రకటించారు. సో నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు పెరిగినాయి. ఆ మాత్రం ప్రజల గురించి, విశాఖపట్నం గురించి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి, ఆంధ్ర రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు కూడా ప్రపంచ స్థాయిలో తెలిస్తే అక్కడి నుంచి అన్ని విధాలుగా కూడా మనకి అట్రాక్టివ్గా బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ప్రతిదీ కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేయటం జరిగింది. చాలా ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేశారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విష్ణుకుమార్ రాజు గారు కూడా ఏదైతే ఈరోజు ప్రపంచ స్థాయిలో విశాఖపట్నం అయితే మాత్రం ఈరోజు వేదికగా ఉండడమే కాకుండా గిన్నిస్ రికార్డు కూడా సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కేవలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.